నేటి దైవ వాక్కు యోహాను సువార్త 11వ అధ్యాయము 5-6 వచనములు. యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. ఈ అధ్యాయంలో మనం గమనించినట్లయినా చనిపోయిన లాజరును సజీవంగా లేపిన మన ప్రభువును అభిషక్తుడు అనడానికి గొప్ప అద్భుతం ఇది, ఆశ్చర్యం కూడాను. యేసు ప్రభువును ప్రత్యేకంగా అభిమానించే కుటుంబం ఇది. ప్రభువు కూడా అందరిలాగా వారిని కూడా ప్రేమించెను. ప్రభువును అభిమానించే వ్యక్తికి కూడా జబ్బు చేసింది. వ్యాధులను నయం చేసే ప్రభువు లాజరుకు వ్యాధి రాకుండా చేయలేదు. అందరూ వ్యాధుల బారిన పడతారు. బాధలు, సమస్యలు అందరికిలాగానే వారికి కూడా కలిగినట్లు చూస్తున్నాం. కావున ప్రభువు నాకే ఇన్ని సమస్యలు, బాధలు ఎందుకు ఇస్తున్నాడు అని ఆలోచించక మన సమస్యలను ప్రభువు చేతిలో పెట్టి నిరీక్షణతో ఎదురు చూచి ఆయన నుండి వచ్చు అద్భుతాలను అనుభవించుట మన విధి అయి ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తుకు వారంటే ప్రేమ ఉన్నప్పటికీ వారికి సహాయం చేసేందుకు, ఓదార్చేందుకు పరిగెత్తుకుంటూ బేతనియ అను లాజరు వారి ఊరికి వెళ్ళలేదు. అంతకన్నా శ్రేష్టమైన కార్యం ఒకటి ఉంది. దానికి అనుకూలమైన సమయంలో చేయాలని ఆయన మనసులో ఉండేదేమో. తమ సమస్యలను ప్రభు చేతుల్లో పెడితే ఆయన సమయం కోసం ఎదురు చూచే వాళ్లకు సరి అయిన సమయంలో అన్నింటిలోకెల్లా గొప్ప మేలు ప్రభువు నుండి లభించును. లాజరు విషయంలో అదే జరిగినది. ప్రభువు ఆలస్యం చేస్తున్నాడంటే మన మనవి నిరాకరించాడని కాదు, కానీ కొన్నింటిని ప్రభువు అనుమతించుతాడు. లాజరు విషయంలో ఆలస్యం చేయడం లాజరు యొక్క అక్క చెల్లెళ్లకు, తన శిష్యులకు, వాక్యమును ఆలకిస్తున్న మనందరికీ ఒక చిన్న విశ్వాస పరీక్షగా ఉంచాడేమో. కావున మన జీవితాలలో వెంటనే కార్యము జరగనట్లయినా విశ్వాసము నుండి కోల్పోక విశ్వాసముతో ఎదురు చూచే కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.